మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసేతిని. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగించునేమో అని భయపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియచేస్తూ, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అంటున్నారు. ఇక్కడ మనం చదువుకుంటున్న మాటలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు భయపడుతూ చెప్తున్న మాట. దేని గురించి భయపడుతున్నారు? ఎందుకు భయం? వాళ్ళ యందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ ఆసక్తి దైవాశక్తి, ఆధ్యాత్మిక విషయాలను గురించి పౌలు మాట్లాడుతున్నారు. తాను వారికి నేర్పిన దేవుని సత్యాన్ని వారు వదిలేస్తారేమోనని భయంగా ఉండి దైవాశక్తితో అనే పదాన్ని వారి పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు. యుక్తిపరుడైన అపవాది కుయుక్తితో మనసులను చెరుపుట ద్వారా క్రీస్తు సరళతలో నుండి పవిత్రతలో నుండి తొలగిపోతారేమోనని ఆసక్తి అంటే దైవాశక్తి కలిగిన వాడిగా ఉండి భయపడుతున్నాడు. నేడు మన చుట్టూ జరుగుతున్న సంగతులను బట్టి మనము కాలములను చెప్పవచ్చు. ఎందుకనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడం గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న సంగతులు నెరవేరబడుచున్నాయి. మన వరుడైన యేసుక్రీస్తు నిశ్చయముగా తన వధువు సంఘము కొరకు రానయున్నాడు. వధువు సంఘము తాను అలంకరింపబడి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వరుడైన యేసుక్రీస్తు వధువు సంఘమును తనదానిగా స్వీకరిస్తాడు. ఆ వధువు సంఘములో చేర్చబడుటకు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ పౌలు గారి మాట కాదు, హెచ్చరికను బట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాడు అపవాది యుక్తిపరుడు కాబట్టి కుయుక్తితో వాడు పనిచేస్తున్నాడు. సాతాను అంటే అపవాది అంటే పరలోకములో తిరుగుబాటు చేసిన దేవదూత. అది నేరుగా మన వద్దకి రాదు. మన సన్నిహితులలో ప్రవేశించి మనల్ని పాపం వైపుగా, దేవుని నుండి వేరొక వైపుగా అంటే దేవుని సహవాసం నుండి మరోవైపుగా నడిపించడానికి అని మనం తెలుసుకోవాలి. అవ్వతో మాట్లాడింది సర్పమే, సాతాను కాదు. అయితే ఆ సర్పములో సాతాను ప్రవేశించింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, గుర్తు చేసుకోవాలి. సర్పముని సాతాను ఎందుకు ఎంచుకున్నది? 3వ అధ్యాయంలో దానికి ఒక విధమైన సమాధానం కూడా మనకి కనిపిస్తుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. యుక్తి కలిగిన సర్పం. ఆ సర్పాన్ని కుయుక్తితో మరి ఆ యొక్క వాడుకున్న విధానాన్ని మనం చూడాలి. తెలియగలవారు చెప్తేనే ఎవరైనా సులభంగా వింటారు. అందుకే సమస్త భూజంతువులలో యుక్తి కలిగినదైన సర్పమును సాతాను ఎంచుకుంది. దానిలో ప్రవేశించి మొదట అవ్వ దగ్గరికి వచ్చి మోసపుచ్చింది. దేవుని సరళతలో నుండి తప్పించడానికి తీయని మాటలు చెప్పింది. దానికి చెవియొగ్గిన అవ్వ ఆ పండు తను తిని ఆదాముతో తినిపించింది. దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన ఉద్దేశానికి భంగం కలిగేటట్లు యుక్తి పని అపవాది పాపం చేయించింది. ఇక్కడ మరొక విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది. అంత తెలివైన సర్పం కూడా తనలో సాతానికి చోటిచ్చింది. యుక్తి కలిగిన యొక్క సర్పం, తెలివి కలిగిన యొక్క సర్పం సాతానికి చోటిచ్చింది. అందుకే చేసిన పాపమునకు ఆదామును, ఆ తర్వాత అవ్వను దేవుడైన యెహోవా వివరణ కోరినప్పటికీ సర్పమును మాత్రం ఎలాంటి వివరణ కోరకుండానే దానిని శపించాడు. తన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆదాము అవ్వలను శపించాడు. సాతాను చేత శోధింపబడటంతో పాటు ఇతరులను మోసపుచ్చడానికి కూడా సాతాను మనల్ని వాడుకుంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సాతాను వద్ద మోసపోయినందుకు సంజాయిషి చెప్పుకునే అవకాశం ఉన్న సాతానికి మనలో చోటు కల్పిస్తే దేవుని దగ్గర సంజాయిషి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా తీర్పునికి లోబడాల్సి ఉంటుందని మనకి ఈ సందర్భం హెచ్చరిస్తుంది.
మనం విశ్వాసంలో పటిష్టంగా ఉన్న వారి దగ్గరికి నేరుగా అపవాది, యుక్తిపరుడైన అపవాది నేరుగా వెళ్లకుండా కుయుక్తితో వెళ్తున్నాడు. వేరే వారిని ప్రేరేపించి విశ్వాసాన్ని దెబ్బతీయడంలో వాడు సిద్ధహస్తుడు. అపవాది ఎంత చక్కగా అవ్వను మోసపుచ్చగలిగాడో అన్న విషయాన్ని చూస్తే ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించే విధంగా పాపం వైపుకి నడిపించాలని సాతాను సంకల్పించింది. అందుకే దేవుడు వద్దు అన్న ఫలాలని ఆదాము అవ్వలతో తినిపించాలని భావించింది. అలాగని పండు తినమని వారికి చెప్పలేదు నేరుగా. అలా చేస్తే సర్పంపై అనుమానం కలగొచ్చు. అందుకే యుక్తిగా తోట చెట్లలోని దేని ఫలముననైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అవ్వను ప్రశ్నిస్తుంది. దేవుడు చెప్పిన విషయాన్ని సర్పానికి అవ్వ చెప్పింది. దీంతో తర్వాత దశకు సర్పం వెళ్ళింది. పండు తింటే చావరని, దేవుని వలె ఉంటారంటూ చెప్పింది. ఆ మాటలన్నీ అవ్వ నమ్మడం వల్ల, ఆ యొక్క మోసపోవడం వల్ల కొన్ని కోసి తినడంతో పాటు మరొకరిని భర్తకి ఇవ్వగా ఆదాము కూడా తిన్నాడు. సృష్టి ఆరంభంలో ఏదైనా తోటలో దేవుని సహవాసంలో సాగిపోతున్న ఆదాముని దేవుని సహవాసంలో నుండి తొలగించడానికి సాతానుడు ఏ బాణంనైతే ఎక్కుపెట్టాడో విశ్వాస వీరుడైన అబ్రహాము మీద కూడా అదే బాణాన్ని ఎక్కుపెట్టాడు. అవ్వ ద్వారా ఆదాము మీదకి ఎక్కుపెట్టిన బాణం దాని ప్రతిఫలం సృష్టి యావత్తు నేటికి అనుభవిస్తుంటే, శారాయి ద్వారా అబ్రాముగా పిలువబడుతున్న ఆ అబ్రాము మీద ఎక్కుపెట్టిన బాణం దాని ప్రతిఫలం మరి ఈరోజు నిర్వీర్యంగా జరుగుతున్న పోరాటమే. అబ్రాము శారాయి మాట వినెను. ఆదికాండము 16వ అధ్యాయం 2వ వచనంలో. అబ్రాము విశ్వాసయాత్రలో సొంత నిర్ణయాలతో ఐగుప్తుకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడినప్పటికీ హెబ్రోనులో మాత్రం అతని విశ్వాసము పటిష్టమైన స్థితిలోనే కొనసాగింది. లోతుతో సమాధానంగా వేరవడం, 9 రాజులను జయించటం, తన గర్భవాసమున కుమారుడు జన్మిస్తాడని, అతని సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరిస్తుందని దేవుడి నుండి వాగ్దానం పొందడం, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే విషయంలో దేవునితో నిబంధన స్థిరపడడం, ఈ పరిణామాలన్నీ విశ్వాసయాత్రలో అబ్రహామునకు ఒక్కొక్క మెట్టును అధిగమించేటట్లు చేశాయి. ఇట్లాంటి సందర్భంలో అబ్రహాము విశ్వాసాన్ని అస్థిరపరచడానికి సాతాను తన భార్య అయిన శారాని వాడుకుంటున్నాడు. యుక్తిపరుడిగా కుయుక్తితో వాడుకునే విధానం చూస్తే విశ్వాసయాత్రలో ఎవరి నుండి అయితే మనకి ప్రమాదం లేదనుకుంటామో వారి దగ్గరే సాతాను చేరి వారి నుండి వాడు ఆశించిన కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. మనం గమనించాలి ఈ విషయాలని. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. అంటే మొదటి వచనంలో అంటే ఇక శరీరరీత్యా పిల్లలు పుట్టే అవకాశం లేదు. శరీరరీత్యగా పిల్లలు కలగడానికి వారికి ఉన్న అవకాశం ఏదైనా ఉంది అని అంటే అది దేవుడిచ్చిన వాగ్దానం ఒక్కటే. అదొక్కటి చాలు. ఆయన వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చగలిగిన సమర్థుడు. అది నమ్మాడు, అబ్రహాము నమ్మాడు, శారా కూడా నమ్మింది. కానీ శరీరం వైపు, శరీరం యొక్క బలహీనత వైపు చూసుకుంది. శరీరంలో కనబడే వైఫల్యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కాలం గడిచిన ఆ వాగ్దానం ఇంకా నెరవేరడం లేదు. తన హృదయం అంతా నిరాశతో అలుముకుపోయింది. నిరాశలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడలేకపోతే అతి సులభముగా ఎంతో యుక్తిగా ఆ అపవాది మనలో ప్రవేశించి లేక వేరొకరిలో ప్రవేశించి మనలను వశపరుచుకుంటాడు. సారా విషయంలో అదే జరిగింది. ద్వారాలన్నీ మూసుకుపోయాయి. నీ సొంత ప్రయత్నం నువ్వు చేసుకో అంటూ అపవాదిచ్చే మనసును చెరపబడినట్లు తన ప్రయత్నాలలో భాగంగా ఒక నిర్ణయానికి ఆమె వచ్చింది. ఈ విషయాల్లో ఆమె హాగరును ఎంపిక చేసుకుంది. ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తున్న సంఘటనని మనం పరిశీలనగా చదివితే మనకు అర్థమవుతుంది. అంటే హాగరు ఆమెకి చాలా విధేయురాలై ఉండొచ్చు. ఆమె దాసిలలో హాగరు ప్రత్యేకమైనది కావచ్చు. శారా ఎక్కువగా ఇష్టపడే దాసి కావచ్చు. ఇంతకీ హాగరు ఎవరు? ఐగుప్తురాలు. మనం
అక్కడ మొదటి వచనంలో ఐగుప్తురాలు ఈమెకు ఎట్లా దాసిగా వచ్చింది అంటే, కనానులో కరువు వచ్చింది. సొంత నిర్ణయం చేసి అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అబ్రహామును పాలించి ఆనాటి ఫరో ముందు తన అధిపతులు శారా సౌందర్యాన్ని బట్టి ఆమెను పొగడడం, అందుకు ఫరో శారాని ఆమె ఇంటికి తీసుకురమ్మను ఆ ఇంటికి తేబడింది శారాని పట్టి అబ్రహాముకు గొర్రెలు, గాడిదలు, దాసులు, పనికత్తులను, వంటలను ఇలా బహుమతిగా ఇచ్చాడు. వాటిలో పనికత్తులు ఉన్నారు కదా, అలా ఐగుప్తు యొక్క పనికత్తులు మరి ఇక హాగరు. ఈ విషయాన్ని మనం 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనాల్లో మనం చూస్తాం. ఫరో అబ్రహామును తనకు కలిగినదంతటిని పంపివేసినప్పుడు తాను అబ్రహామునికి ఇచ్చిన వాటిని తిరిగి తీసుకోలేదు ఫరో. ఆ పనికత్తులలో ఒక ఆమె హాగరు. సరే, ఆమెను అబ్రహాముకు అప్పగించడానికి సిద్ధపడింది శారా. ఇప్పుడు తన యజమాని అయిన అబ్రహాముతో ఎలా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి? విశ్వాసవీరుడు, మరి దానికి సమ్మతిస్తాడా? అందుకే శారా తెలివిగా మాట్లాడుతుంది. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అని 2వ వచనం, ఆదికాండము 16వ అధ్యాయం 2వ వచనంలో అంటుంది. రాహేలు వలె నాకు గర్భఫలం ఇవ్వు అని అడగకుండా గర్భఫలం ఇచ్చేవాడు యెహోవాయే అని ఒప్పుకుంటూనే ఆయనే నన్ను పిల్లల్ని కనకుండా చేశాడు అంటూ దేవునిపైనే ఆమెకి గల మరొక కోణంలో ఉన్న ఆమె భావాన్ని పరోక్షంగా భర్త అయిన అబ్రహాంకి తెలియచేస్తుంది. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శారా చేసిన ప్రతిపాదనకు అబ్రహాము ఎదురు చెప్పలేదు. అబ్రహాము శారాయి మాట వినెను. 2వ వచనంలో అబ్రహామునకు స్పష్టమైన వాగ్దానం ఉంది. అబ్రహాముకు సూచనగా దేవుడు దానిని స్థిరపరిచాడు కూడా. నీ సంతానము యొక్క 4వ తరం వారు దానిని స్వతంత్రించుకుంటారని దేవుడు స్పష్టంగా తెలియచేశారు. వారసుడు లేకుండా ఈ నిబంధనకు అసలు అర్థమే లేదు కదా. నీ గర్భవాసమున వారసుడు జన్మిస్తాడని చెప్పిన మాటను నమ్మడం ద్వారానే కదా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇవేమి ఆ సమయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించినట్లుగా అబ్రహాం ఆ యొక్క విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నవాడిగా కానీ ఆలోచించినట్లుగా కానీ అబ్రహాము కనిపించడం లేదు. ఒకవేళ నీ గర్భవాసమున వారసుడు పుడతాడంటే అది శారాయి ద్వారా కాకుండా వేరొక స్త్రీ ద్వారా నాకు వారసుడు పుడతాడని తలంచాడా? లేక తన భార్య మాట వినకపోతే వారి మధ్య సంబంధాలైనా దెబ్బతింటాయి అనుకున్నాడా? ఏదేమైనా సరళతలో నుండి తొలగిపోయాడు. తద్వారా దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు. అప్పుడు ఐగుప్తులో అబ్రహాము మాట శారా విన్నది. ఇప్పుడు హెబ్రోనులో శారా మాట అబ్రహాం వింటున్నాడు. ఈ రెండిటి పరిణామాలు అత్యంత బాధాకరం. ఇట్లాంటి సందర్భాలలో ఇద్దరూ కలిసి దేవుని మాట వినడం అనేది ఎంతో శ్రేయస్కరం. వారి సొంత నిర్ణయాలు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఆటంకంగా మారాయి. బలిగా అర్పింపబడడానికి బలిపీఠం మీద సహితం విధేయత చూపగలిగిన కుమారుణ్ణి ఇసాకుని ఇవ్వాలని దేవుడు ఆశిస్తే వీరి సొంత నిర్ణయము అడవి గాడిద వంటి మనిషిని భూమి మీదకి తీసుకువచ్చింది. దేవునిని కాదని మనం చేసే సొంత నిర్ణయం ఏదైనా సరే ఆధ్యాత్మికతకు మూల్యము చెల్లించక తప్పదు. సాతాను కుయుక్తులకు లొంగకుండా ఉండాలి అంటే అపవాది ఆలోచనలను, మాటలను ఆదిలోనే వినకుండా ఎదిరించే వారంగా ఉండాలి. అందుకు కావాల్సింది దేవుని మాటకు మనం లోబడి ఉండడం. రెండవది వివేకం కలిగి ఉండడం. దేవునికి లోబడడం అనేది మన వ్యక్తిగత యొక్క సిద్ధపాటు. అదే విషయాన్ని యాకోబు గారు తన పత్రికలో రాస్తూ చెప్తున్నారు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మాటని మనం చూస్తున్నాం. దేవునికి లోబడినప్పుడు అపవాది మన నుండి పారిపోతాడు. అందుకు మనం దేవునికి, ఆయన మాటలకు లోబడి ఉండాలి. రెండో విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. తన శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలను చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో అంటున్న మాటని ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తున్నారు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరములను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు కనుక మనము చాలా వివేకం కలిగి ఉండాలి. మనం ఇక్కడ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒకసారి పరిశీలన చేద్దాం. ఆది నుండి అపవాది ఆదాము దగ్గరికి, తర్వాత తరములో మరి దేవుని యొక్క సంకల్పాలని, దేవుని యొక్క వాగ్దానాలని, ప్రణాళికలను, ఉద్దేశాలని ఏదో ఒక విధంగా
చెడగొట్టడానికి లేక తప్పించడానికి అపవాది కుయుక్తి ఆదాము దగ్గర, తర్వాత వారసుడిగా మరి భూలోక సంతానములన్నీ కూడా ఆశీర్వదింపబడే అబ్రహాము దగ్గర కూడా ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఆ తరము వారు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట 8వ వచనంలో, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును పట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈనాటి కాలంలో, ఈనాటి తరములో ఉన్న మనము జాగ్రత్త పడవలసిన విషయం. ఆ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మరొక మాటని ఒకసారి మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనములలో ఉన్న మాటను చూస్తే అంటున్నారు ఆయన శిష్యులతో, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. అసలు అంటున్న మాటని మనకు చాలా వివేకంతో మనం వినాలి అనడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెప్తున్న మాట, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. మనుషులైన వారితో మనుషుల గురించి చెప్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. శిష్యులు కూడా మనుషులే. శిష్యులైన వారికి చెప్తున్న మాట, మనుషులైన వారితో మనుషులను గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ముందు మనం చదువుకున్న మాట ప్రకారం వాళ్ళు యుక్తిపరులై ఉన్నారు. అంటే శిష్యులుగా ఉంటున్న వారు వెలుగు సంబంధులు. మనం చూస్తాము యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడారు, తండ్రితో మాట్లాడుతూ మరి వాళ్ళ గురించి చెప్తున్నారు. వారు వెలుగు సంబంధులు, వారు వాక్యము చేత ప్రతిష్ఠింపబడిన వారు కాబట్టి వారు వెలుగు సంబంధులు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. కాబట్టి మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని అంటున్నమాట. తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎక్కడున్నాయి తోడేళ్ళు? లోకంలోనే ఉన్నాయి. కనుక పాము వలె, అక్కడ కూడా చెప్తున్నారు, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పాము యుక్తి కలిగినది మొదటి నుంచి కూడా. అలాంటి యుక్తిని, వివేకాన్ని మనం కలిగి ఉండాలి. అక్కడ దేవుడు చెప్తున్న మాటని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనం వినాల్సిన మాట దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నోట నుండి వెలువడుతున్న చాలా హెచ్చరిక కలిగిన మాటలను మనం మన జీవితాలలో పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారు. కనుక మనము పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగిన వారుగా ఉండాలని చెప్తున్నారు. దుష్టుని అందున్న ఈ లోకంలో గొర్రె వంటి మన స్వభావము, గొర్రె వంటి స్వభావం కలిగిన సాధువులముగా, సాత్వికులముగా ఉండాలని నేర్పించిన ఆ ప్రభువే. సాధువులుగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, వినయ విధేయతలతో మనం ఉండాలి, మృదువుగా ఉండాలి. అలా ఉండవలసిన విధానాన్ని ఆయన అంటున్నారు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని, నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అని చెప్తున్న ఆ ప్రభువే మరొక హెచ్చరికను మనకిస్తున్నారు. యుక్తిగల తోడేళ్ళు ఉన్నాయి. యుక్తి కలిగిన ఈ తోడేళ్ల మధ్య మనం వివేకం కలిగి ఉండాలి అన్న హెచ్చరికను మనము మరవకూడదు. మరి మనం చూసుకుంటున్న ప్రవచనంగా రాసిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం, మరి యొక్క గ్రంథం కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే మరి కొన్ని విషయాలను మనం చూస్తే 12వ అధ్యాయంలో చెప్తున్న మాటని, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. 7వ వచనము 12వ అధ్యాయము. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పరలోకంలో యుద్ధము జరిగింది. ఆ యొక్క యుద్ధములో ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలసి ఉండగా ఆ ఘట సర్పము గెలవలేక దాని దూతలను యుద్ధం చేశారు, కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలం లేదు. 9వ వచనం చదువుతున్నాము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చెప్తున్న మాటలను మనం చూస్తే అక్కడ పరలోకంలో దానికి స్థలం లేదు. దేవుడు దానిని త్రోసివేసినప్పుడు ఇప్పుడు భూమి మీదకి వచ్చిన అపవాది సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాదిని చెప్తున్నారు. అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించాలి. పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ మనం చూడాల్సిన విషయం,
ఆ ఘట సర్పము దాని దూతలతో కూడా ఇక్కడ పడద్రోయబడ్డారు. అప్పుడు పరలోకం నుండి ఇలాగూ చెప్పట ఒక స్వరం చెప్తున్నది, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడి భూమి మీదకి వచ్చి చేస్తున్న పనేంటి అని అంటే మనకి చెప్తున్న మాట, మన సహోదరుల మీద నేరము మోపువాడు. వాడు లోకమంతా కూడా తిరుగుతూ, లోకమంతా కూడా వాడి దూతలును తిరుగుతూ ఇక్కడ చేస్తున్న పని ఏంటి అని అంటే నేరము మోపువాడైన అపవాది. ఆ అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి లోకమునికి గొప్ప విషయం మనము మరి చూస్తున్నాము ఇక్కడ. ప్రభు ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. ప్రభువైన యేసుక్రీస్తు లోకమునికి వచ్చి మరి ఆ యొక్క సాతాను యొక్క తలను చితక కొట్టి, మనకైతే రోమాపత్రిక 16వ అధ్యాయంలో చూస్తున్నాం, ఆ అపవాది యొక్క తల చితక కొట్టబడి ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది అపవాది అనుకున్నప్పుడు 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే దానికి ఉన్న ఆ ఘట సర్పం యొక్క లక్షణాలు, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటాలు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం విడిచి. ఇక్కడ తల చితకగొట్టబడిన ఆ యొక్క అపవాది తోకతో చేస్తున్న పని అంటే దానికి అధికారము, ఆ మరణం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించారు. స్థాపింపబడిన యొక్క రాజ్యము అధికారము క్రీస్తువైనయి. అలా క్రీస్తువైనవి కాబట్టి ఇప్పుడు 11వ వచనంలో గొర్రెపిల్ల రక్తమును పట్టి తామిచ్చిన సాక్ష్యమును పట్టి వానిని జయించి ఉన్నారు. ఆ గొర్రెపిల్ల రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి, ఆయన వాక్యము ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఈ లోకంలో ఆయన వెళ్ళిపోయిన వాక్యాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్న వారిని బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించువారు కాదు. ఇక్కడ మనం చూస్తున్నామంటే ప్రాణాలని ప్రేమించకుండా వారు సాక్ష్యం ఇస్తున్నారు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించారు, అపవాదిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అంటే తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు అని మనం చూస్తున్నాం. అలాగున గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి మరి జయిస్తున్న అపవాది ఏం చేస్తుంది అంటే 17వ వచనంలో, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని, ఇలాగున వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము మరి వాక్యమును బట్టి యేసుక్రీస్తుని బట్టి సాక్ష్యం ఇస్తున్నారు. అలా సాక్ష్యం ఇస్తూ అపవాదిని జయిస్తుంటే ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుంటుంది. ఆ దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇప్పుడు సంఘం, ఆమె సంతానం అంటే క్రీస్తు సంతానము, అంటే ఇక్కడ విడవబడిన సంఘం. ఆ సంఘములో శేషించిన వారితో యుద్ధము చేయడానికి మరి అపవాది ఆ ఘట సర్పం ఏం చేస్తుందంటే చాలా కోపం తెచ్చుకుంది. కోపం కూడా కాదు, ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిస్తున్న వారిని ఆ యొక్క సంఘంలో శేషించిన వారితో యుద్ధమునికి బయలువెడుతూ చేస్తున్న ఆ యొక్క పనిని మనం చూస్తే 13వ అధ్యాయంలో దానికి ఉన్న 10 కొమ్ములు 7 తలలు మరి అలాగున చూస్తున్న మనం ఆ యొక్క సందర్భాన్ని చూస్తే 13వ వచనంలో దానికి ఉన్న అధికారాన్ని, దానికి ఉన్న బలాన్ని వర్ణిస్తున్నారు, చూస్తున్నాము. అది కలిగిన 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగం, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దాని తలల మీద ఉన్నది దేవదూషణకరమైన పేర్లు. ఎందుకు అనంటే ఇక్కడ మనం చూస్తున్న మాట, ముందుగా ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకుంది. ఎందుకు? దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క సాక్ష్యముని బట్టి ఆగ్రహం తెచ్చుకుంటుంది. ఆగ్రహం తెచ్చుకుని ఇక్కడ దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ మృగము పోలికను చూపిస్తున్నాడు. చిరుత పులిని పోలి ఎలుకబంటు వంటి పాదములు కలిగి సింహపు నోరు వంటి నోరు కలిగినది. ఎంత బలం కలిగిందో కదా! ఆ బలం కలిగిన యొక్క పోలికని చిరుత పులి బలం కలిగింది, ఎలుకబంటు బలం కలిగింది, సింహము బలం కలిగినది. ఇక్కడ బలాన్ని చూపిస్తున్నారు, అధికారాన్ని చూపిస్తున్నారు.
అపవాదిగా పిలువబడుతున్న ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఆ మృగానికి ఇచ్చింది. ఆ మృగానికి, ఆ క్రూర మృగానికి మరి ఆ ఘట సర్పం ఇచ్చింది. తన దూతలతో కూడా పడవేయబడింది కదా. ఆ ఘట సర్పము ఆ యొక్క క్రూర మృగానికి అధికారం ఇచ్చింది. ఆ ఘట సర్పమును ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చావు దెబ్బ కొట్టారు. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిను కనుక భూజనులందరూ దాని వెంట వెళుతూ ఈ మృగమునకు సాటి అయిన వాడెవడు, ఎవడు అంటున్న మాట, దానితో యుద్ధము చేయగలిగిన వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. మనం చూస్తున్నాము 4వ వచనంలో, ఈ మృగము అధికారమును మరి బలమును కలిగినది కాబట్టి ఆ యొక్క బలము అధికారమును బట్టి ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలిగిన వాడని చెప్పుకొనుచు ఆ మృగానికి నమస్కారం చేస్తున్నారు. ఆ మృగము ఏం చేస్తుందంటే డంబపు మాటలు, దేవదూషణలను పలుకు నోరు దానికి ఇయ్యబడను. మనం తెలుసుకోవాల్సింది, నేడు రోజు మన జీవితంలో మన ముందు మన యొక్క తరములో మనకు జరుగుతున్నవి డంబపు మాటలను, దేవదూషణలకు పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడినది అని మనం చూస్తున్నాము. దానికి ఉన్న ఆ యొక్క అధికారం ఇవ్వబడినది. దాని యొక్క అధికారము మరి దేవుని దూషించడానికి, పరలోక నివాసులను దూషించడానికి తన నోరు తెరుస్తుంది. ప్రతి వంశంలోనూ, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనముల మీదను దానికి అధికారం ఇవ్వబడినది. మనం చూస్తున్న 7వ వచనంలో, 8వ వచనంలో చూస్తున్నాం మనం. అలాగున అధికారం ఇవ్వబడింది. అయితే అక్కడ ఒక మాట అంటున్నారు 8వ వచనంలో, భూనివాసులందరూ అనగా జగత్ పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఆ మృగముకున్న అధికారాన్ని బట్టి, ఆ మృగానుకున్న బలాన్ని బట్టి వారు నమస్కారం చేస్తున్నారు. కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుంటూ యేసుని గూర్చి సాక్ష్యమిస్తారో వారి మీద డంబపు మాటలు పలుకుతూ దేవదూషణకి పాల్పడుతుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఇక్కడ చెప్తున్న మాట, జీవ గ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలి అని అక్కడ చెప్తున్న మాట. అక్కడ అది పరిశుద్ధులతో అంటే సంఘముతో యుద్ధం చేస్తుంది. దానికి అధికారం ఇవ్వబడింది కాబట్టి అదేం చేస్తుంది అని అంటే పరిశుద్ధులతో, అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వరకు వధువ సంఘముగా సిద్ధపడుతున్న ఆ యొక్క సంఘము మీద యుద్ధం చేస్తుంది. ఎవరైతే ఆయన గురించి, ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, వాక్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నారో వారితో యుద్ధము చేస్తుంది. అందుకే అంటున్నారు పరిశుద్ధులతో అది యుద్ధం చేస్తుంది, అంటే సంఘముతో యుద్ధం చేస్తుంది. యుక్తిగల అపవాది యొక్క క్రియలను ఎరిగిన వారంగా ఉంటూ మనము చాలా వివేకంతో మెలగాలి. మన పేరులు జీవగ్రంథంలో ఉండే విధంగా మనం జీవించాలి. అందుకే అంటున్నారు ఎవరైనను చెవి కలిగిన మాట, అక్కడ చెప్తున్న మాట, చెవి గలవాడైతే వినుగాక అనే మనకి చెప్తున్న మాట. మనకి నిజంగా ఈ మాటలు తెలియచేస్తున్న మాటలని మనం చాలా జాగ్రత్తగా గమనించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా యుక్తిపరులు. కాబట్టి మనల్ని ఎంత వివేకం కలిగి ఉండాలో మనకి చెప్తున్న మాట. ఈరోజు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యుక్తి కలిగిన అపవాది యొక్క క్రియలను ఎరిగిన వారంగా ఉంటూ మనము చాలా వివేకంతో మెలగాలి. అలాగే ఓర్పును, విశ్వాసమును కలిగిన వారంగా ఉండాలి. చెవి గలవారమై ఆయన మాటలను వింటున్న మనం మన ఎదుట జరుగుతున్న సంఘటనలను గ్రహిస్తూ ఎక్కడ తొందరపడకుండా ఓర్పుతో, విశ్వాసముతో యాత్రా జీవితంలో కొనసాగుతూ ఆ వధువు యొక్క నీతి వస్త్రములు ధరింపబడిన వారంగా మన మరణము లేదా ఆయన రాకడ వరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితాలని సిద్ధపరచుకుందాం. అందుకే అంటున్నారు, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనబడుతుంది. మరి ఆ ఓర్పు, మన విశ్వాసాన్ని మనం కనపరుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. అటు జీవితాలను మనం సిద్ధపాటు కలిగి ఉండే వారంగా ఉందాం. అటు కృపాధన్యత దేవుడు మన జీవితాలలో అనుగ్రహించును గాక. ఆమెన్.